కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మనతో ఉన్నారు. మాధవిరెడ్డి గారు, మహానాడు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరగబోతున్నాయి? ఎందుకంటే 99 తర్వాత కడపలో టీడీపీ ఇప్పుడే 2024లో మాత్రమే గెలిచింది. ఎట్లా చూడాలి? పార్టీ బలోపేతమైందా కడప జిల్లాలో? ఏంటి అసలు పరిస్థితి? కడప పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీకి గాను 5 కాన్స్టిట్యున్సీని గెలిచాం. ఈ నుంచే ప్రతిపక్ష నాయకుడు కూడా గెలిచాడు. యాక్చువల్గా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే ఆయన తక్క బ్యాలెన్స్ 6 గెలిచే వాళ్ళము. మా పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఒకటి మిస్ అయింది. రాబో కాలంలో ఆ ఒక్కటి కూడా మిస్ కాకుండా కడపలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి ఈ యొక్క మహానాడు దోహదం చేస్తుంది. అలాగనే కడప గడ్డలో తెలుగుదేశం పార్టీ అడ్డాగా ముందుకెళ్తున్నాము. యువతకు, మహిళలకి పెద్ద అవకాశాలు ఇస్తూ ముందుకెళ్తా ఉంది పార్టీ. డెఫినెట్ గా ఇది కడప ప్రజలకి ఇంత ఘన విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చినందుకు మాకిచ్చిన గౌరవంగా భావిస్తున్నాము. ప్రతి ఒక్క సామాన్యుడు ఈ యొక్క మహానాడు కార్యక్రమంలోకి వెళ్లి వాళ్ల భాగస్వామ్యం కూడా చేసుకోవాలి, వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఊర్లుడుతున్నారు. 2029 ఆ ఒక్క స్థానాన్ని కూడా రానివ్వు అనే విధంగా చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేనేం మాట్లాడనండి, మీరే మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే బద్వేలులో మేము గెలవాల్సిన సీట్ అది కొన్ని నిర్ణయాల వల్ల పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆ సీటు కూడా 2029లో గెలుస్తాము. ఇంకా పులివెందుల సీట్ అంటే ప్రజలు డెఫినెట్ గా అసెంబ్లీలోకి వెళ్లి ఓట్లేసి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఆ ఎమ్మెల్యే కుంటి సాకు చెప్తూ ఇంట్లో కూర్చున్న ఎమ్మెల్యే వాళ్ళకు అవసరమో అనవసరమో ఆ యొక్క నియోజకవర్గ ప్రజలు డెఫినెట్ గా 29లో నిర్ణయిస్తారు. ఈరోజు ప్రజలు ఎంతో ఆశతో ఓట్లు వేసుకుంటారు. కనీసం వాళ్లకు గౌరవం ఇచ్చేదానికైనా పోయి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది. అంతేగాని కుంటి సాకులు చెప్పుకుంటూ ఇలా చేసే వాళ్ళని ప్రజలు కూడా తిరస్కరించాలనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ లోకేష్ గారు కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నారు. పార్టీలో మహిళల ప్రాధాన్యత కావచ్చు, యువత ప్రాధాన్యత కావచ్చు, అదేవిధంగా 6 సూత్రాలు అనే అంశాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ చర్చ పెట్టబోతున్నారు మహానాడులో. ఎలా అనిపిస్తుంది? డెఫినెట్ గా అండి, 43 సంవత్సరాల తర్వాత మారిన కాల పరిస్థితుల ప్రకారము మన ఛాలెంజెస్ మారాయి, మన రిక్వైర్మెంట్స్ మారాయి, మనకున్న మౌలిక వసతుల్లో కూడా మార్పులు వచ్చాయి. అలాగనే అన్ని రకాలుగా మనకు మార్పు వచ్చింది. ఇప్పుడు ఒక చర్చ జరగాల, యువతకు, మహిళలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలా. ఈ రోజు ఆర్థికంగా భారతదేశం మహిళల మీద చాలా డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు విజయదేశ్కెళ్తే ఆడోళ్లే ఎక్కువ పనిచేస్తారు మగోళ్ల కంటే. కాబట్టి అనేక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని ముందుగానే పసిగట్టి ఈరోజు మా నాయకులు ఈ యొక్క 6 సూత్రాల కార్యక్రమాన్ని తీసుకొచ్చి మహిళలకు గాని, యువతకు గాని, రైతులకు గాని భరోసా ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉంది ఈ మహానాడు. డెఫినెట్ గా ఇది స్వాగతించాల్సిన విషయము. రాజకీయ పరంగా గాని, ఒక పార్టీ పరంగా ఈ విధమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ 10 years ఒకసారి రివ్యూ చేసుకుని మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితిలో ఈ రోజు ప్రపంచం గాని, దేశాలు గాని ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. మాధవిరెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. 2024లో జరిగిన చిన్న పొరపాట్ల వల్ల కడప పార్లమెంట్లో 1-2 స్థానాలు కోల్పోయాము. అదే కరెక్ట్ గా ఇచ్చుంటే గెలిచేవాళ్ళం. 2029లో ఏదైతే ఒక స్థానం, పులివెందుల స్థానాన్ని కూడా మేము గెలిచే స్థాయి వస్తుందని చెప్పి ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించిన ప్రజలను కూడా మోసం చేస్తున్నారు. గెలిపించిన తర్వాత అసెంబ్లీకి రానని, ఏ విధంగా ఇంట్లో కూర్చుంటారని చెప్పి ఆమె నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, కడప.